ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 11వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు మిథున రాశి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ విశ్వనాథ్ గారు, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8885446114. వారికి ఈ రాత్రి కాలరాత్రి కాబోతుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. వివరాల్లోకి వెళ్తే గనక మిథున రాశి అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అలాగే వీరు చాలా సహాయాలు చేస్తూ ఉంటారు. ఏ చిన్న సహాయం చేసినా కూడా ఎప్పటికీ వారు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. మర్చిపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. కృతజ్ఞత స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఇక మిథున రాశి వారు కృతజ్ఞత స్వభావానికి ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలనే తపన కూడా ఈ యొక్క మిథున రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా జీవితంలో ఏదో సాధించాలి ఒకటి అనే తపన వీరిలో ఉండటం కారణంగా కొన్ని సందర్భాలలో సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా వీరు ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థవంతులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2025వ సంవత్సరం నవంబర్ 11వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. అంటే కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. కానీ ఈ రాత్రికి మీకు కాలరాత్రి కాబోతుందని చెప్పుకోవాలి. భయంకరమైనటువంటి కల కనడం కానీ, లేదా మీరు నిద్రపోకుండా ఏదైనా అనారోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ జరగవచ్చు. అంటే విపరీతమైనటువంటి కడుపు నొప్పి కానీ, విపరీతమైనటువంటి తలనొప్పి కానీ, ఏదైనా మిమ్మల్ని చిన్న అనారోగ్య సమస్య అయినప్పటికీ కూడా అది మిమ్మల్ని చాలా బాధ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా మీకు సరిగ్గా నిద్ర పట్టక ఏవైనా పిచ్చి కలలు పడడం, పీడకలలు పడడం, ఈ విధంగా రాత్రంతా మీకు కాలరాత్రి కాబోతుందని చెప్పుకోవచ్చు. అంటే సరైన నిద్ర పట్టకపోవడం, అలాగే మీరు ఏ విషయంలో కూడా ఏదైనా ఆలోచిస్తూ ఉంటే భయంగా అనిపించడం, ఎటువంటి పరిస్థితులు అనేది మీకు సమస్యలైనప్పటికీ సిచ్యువేషన్ అయితే మీకు కనిపిస్తుంది. హనుమాన్ చాలీసను పఠించండి. మీరు నిద్రకు ఉపక్రమించడం ఖచ్చితంగా ఎటువంటి భయాలు మీ జోలికి రాకుండా మీరు హాయిగా నిద్ర పోగలుగుతారు. ఆ భగవంతుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అవకాశం కోసం చాలా కాలంగా మీరు కలలు కంటున్నారు. అటువంటి అవకాశం మీకు జన్మలో రాదు అనే భ్రమలో కూడా ఉన్నారు. అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే మిథున రాశికి చెందినటువంటి వ్యాపార
వృత్తులకి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. మీ యొక్క వ్యాపారం సాజువుగా సాగుతుంది. వ్యాపార జీవితంలో చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది. వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచన అనే కాకుండా మీరు కలిగి ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి నుండి ఒక అప్డేట్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు. వారి నుండి ఒక చక్కటి గైడెన్స్ అనేది మీకు లభించబోతుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితంలో ఇదివరకు ఎటువంటి సమస్యలైనా ఉన్నాయో ఆ సమస్యలను మీరు అధిగమించడానికి ఒక అవకాశం ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. ఉద్యోగ అవకాశం మీకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. పై అధికారుల ప్రశంసలు ఈ రోజు మీకు దక్కబోతున్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేస్తారు. కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మిమ్మల్ని అవమానపరచడానికి ఒక కుట్ర పైన అవకాశాలు ఉన్నాయి. అలాగే జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి అవకాశం ఎవరికి ఇవ్వకూడదు. అంటే ఏ చిన్న పొరపాటైనా కూడా కానీ వారికి అవకాశం ఇచ్చినటువంటి అవుతుంది. కాబట్టి ఎటువంటి అవకాశం వారికి ఇచ్చినా సరే మీరు ఈ విధంగా బాధపడవలసిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా మిథున రాశి వ్యక్తులకి అవసరాన్ని చెప్పుకోవాలి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానానికి సమర్పించండి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఏ చిన్న పొరపాటు కూడా కానీ ఒక అవకాశం ఇచ్చినటువంటిది కాబట్టి ఎటువంటి అవకాశం వచ్చినా సరే మీరు ఈ విధంగా బాధపడవలసిన పరిస్థితులు అయితే వస్తాయి. కాబట్టి ఈ అంశంలో జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా మిథున రాశి వ్యక్తులకు అవసరమని చెప్పుకోవాలి. అలాగే ఈరోజు మిథున రాశి వారు అనేది ఇక 2025వ సంవత్సరం నవంబర్ 11వ తారీఖు మంగళవారం రోజున ఇక మిథున రాశి వ్యక్తులకు ఈ రాత్రి కాలరాత్రి కాబోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు కూడా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మద్యం సేవించి డ్రైవర్ చేయడం అంత మంచిది కాదండి. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు అనేది నిర్మానుషమైన ప్రదేశంలో డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదం. ప్రైవేట్ వాహనాలలో కన్నా గవర్నమెంట్ వాహనాలలో ప్రయాణం చేయడం అనేది చాలా ఉత్తమం. సో చూసారు కదండి, వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ విశ్వనాథ్ గారు, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8885444614.